హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్ చాట్స్. ఇవాళ అయితే శనివారం ఎర్లీ మార్నింగ్ టైం అయితే 1:30 అవుతుంది. నేనైతే ఇవాళ మటన్ అయితే బయలుదేరుతున్నాను. ఎర్లీ మార్నింగ్ 3కి అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాను. మా చిన్నోడు ఇప్పుడే లేచిండు బరువుగా. నేను ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత తొందరగా అయితే మటన్ చేరుకోగలను. ఎండ పడక ముందే అసలే ఎండలు మండిపోతున్నాయి, అందుకే ట్రావెలింగ్ కష్టం అయింది ఎండలో అని ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతున్నాం మేము. సో 3కి స్టార్ట్ అయితే టార్గెట్ వచ్చేసి 9 కల్లా రీచ్ అయిపోవాలని. ఇక మా చిన్నోడిని అయితే వాళ్ళ అవ్వ అయితే తీసుకుని వెళ్ళిపోతుంది బయటికి. ఇక వాళ్ళ తాత కూడా ఫీల్ అయిపోతాడు, ఇక ఏం దోచదు ఒక వారం రోజుల పాటు ఇక్కడ వెళ్ళిపోతే అని. చిన్నోనికి బెడ్ అయితే మొత్తం సెట్ చేసేసినాము, వెనకాల పడుకుండిపోతాడు. ఇక వాళ్ళ తాత అయితే గుడికి అయితే తీసుకెళ్ళిపోయాడు ఎర్లీ మార్నింగ్, సాయిబాబా గుడికి. ఇక మొత్తానికైతే బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఈ టైం వచ్చేసి 2:45 అవుతుంది. ఇంకా 15 మినిట్స్ ఉంది మేము అనుకున్న టైంకి బయలుదేరిపోవడము. ఇక మొత్తానికి 3కి ఎలాగోలా బరువుగా బాయ్ చెప్పేసి బయలుదేరిపోయినాము. ఇది వచ్చేసి మనకు తెలంగాణ బార్డర్ అండి. 2 సైడ్లు ఎలక్షన్ కోడ్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉంది, మన ఆంధ్రలో అయితే ఎమ్మెల్యే ఎంపీ 2 అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఆంధ్ర బార్డరు. ఇక్కడైతే మనల్ని ఖచ్చితంగా స్టాప్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. చూడాలి. చూడండి, ఈయనైతే మొత్తానికి స్టాప్ చేస్తాడు. కాకపోతే ఎటువంటి చెకింగ్ అయితే ఎప్పుడు ఉండదు ఇక్కడ. వెంటనే ఫ్యామిలీ సార్ ఇట్లా వెళ్ళిపోతున్నాం అంటే పంపించేసిండు. బేసిక్గా అయితే చాలా చోట్ల ఆపాల్సి వస్తాయి అయితే నేను అనుకున్నా, బట్ కాకపోతే ఎక్కడ ఆపట్లేదు, ఎవరూ లేరు స్టాఫ్ అక్కడ చెక్ చేసేవాళ్ళు. అందుకని వెంటనే పంపించేస్తాండ్రు ఏం ఓపెన్ చేయకుండా. ఇక మొత్తానికి 9 గంటలకైతే మల్లేపల్లి దగ్గరికి అయితే చేరుకున్నా. ఇక్కడ కూడా ఒక చెకింగ్ పాయింట్ ఉంది, ఇక్కడ కూడా మమ్మల్ని అయితే ఆపలేదు. ఇటైతే స్ట్రైట్ వెళ్ళిపోతే కన్నా మైదుకూరు కడప వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం లెఫ్ట్ తీసుకుంటే కన్నా మఠంకి వెళ్ళిపోవచ్చు. దీన్నే మఠం ఆర్చ్ లింగల్దినపల్లి క్రాస్ రోడ్స్ అంటారు. ఎండలు 8 అవుతున్నా కానీ ఇప్పుడే చురుక్కుమని అయితే ఉంటున్నాయి. అసలు జనాలు ఎట్లెట్లుంటున్నారో ఏమవుతుండ్రో. నేనైతే మొత్తానికి 9:30కి అయితే చేరుకున్న మఠం అయితే. మా నాన్న వాళ్ళు డూంగాన్ వాళ్ళు అయితే రెడీగా వెయిట్ చేస్తాండ్రు ఎప్పుడెప్పుడు వస్తారా అని. డూంగాడు తీయకముందే ఎక్కి చూస్తాడు, డోర్ ఓపెన్ చేయన్నా అని. మా చిన్నోడైతే వాళ్ళని గుర్తుపట్టినట్టున్నాడు. వెంటనే నవ్వి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు డోర్ తీయంగానే. ఇక వాళ్ళకు కూడా అందరికీ సమ్మర్ హాలిడేసే. ఇంకా సంత ఉంటుంది ఇంటి దగ్గర. ఎప్పుడు చూసినా డూంగాడైతే అరిసి పెడతా అంటాడు. కార్ అయితే ఆఫ్ చేయకుండా ఏసీ ఉంది చల్లగా, ఈయనే కూర్చుంటా సాయంత్రం దాకా అని తిష్టేసిండు కార్లో. ఎంత దిగురా అన్నా కానీ దిగట్లేదు. ఇంట్లో అయితే మా ఉంది రెడీగా. మేము వచ్చేసరికి ముసిముసి నవ్వులు అయితే నవ్వుతుంది. ఇక చిన్నోని ఇంజన్ స్టార్ట్ కావడానికి అయితే కొద్దిగా టైం పడుతుంది. వీళ్ళందరూ అలవాటు అయ్యి ఈ గోల్ అంతా భరించేసరికి వాడికి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఇకైతే వీడే మ్యాక్స్ కొత్తగా వచ్చిండు ఇంట్లోకి. మా ఇంట్లోకి కాదు, డూంగాడు తెచ్చిపెట్టిండు. ఇంకా మా అమ్మ ఏం చేస్తా అని చూస్తే యాజ్ యూజువల్ వంట రూమ్లో ఉంది. టిఫిన్ అయితే రెడీ చేస్తుంది మేము వచ్చేసరికి. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వడ, అన్నీ వేడివేడిగా ఉన్నాయి. కాకపోతే వేడివేడిగా ఏం తినబుద్ధి కావట్లేదు ఈ వేడికి. ఇక ఏదో ఒకటి కొద్దిగా తిని అయితే కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. అసలే 1:30 నుంచి అసలు నిద్ర కూడా లేదు కంటిన్యూస్గా డ్రైవింగ్ చేసి. ఇక మా చిన్నోని చుట్టూ ఈగలు చేరుకున్నారు. వీళ్ళైతే ఆడుకొని వాడు కూడా అలసిపోతాడు వీళ్ళతో బాగా. ఇంకా డూంగాడైతే మా చిన్నోని బొమ్మలన్నీ ఓపెన్ చేసిన నాకైతే అస్సలు నిద్రపోడు వాడు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వేస్ చాట్స్.